భట్ట నారాయణ కవికృత వేణీ సంహార నాటకం 4వ భాగం 12/9/24. సహదేవ భీమ ద్రౌపదుల మధ్య సంభాషణ జరుగుతా. ఏం పంపాడు రా మీ అన్నగారు అక్కడికి, ఏం రాయబారం పంపాడు కృష్ణుడితో అనే విషయం ఏంటంటే 5 గుడ్లు అడిగాడు అన్నయ్య అని చెప్పాడు. ఆ తర్వాత ద్రౌపది ఇష్టం లేదు అన్న సంగతి కూడా కొంత తెలుసుకుంటాం. తర్వాత ఏం జరుగుతుంది ఇదంతా ప్రథమాంకం. సహదేవ ఆర్య కిమసౌ దురాత్మా దుర్యో సుయోధనో వాసుదేవమపి భగవంతం స్వరూపేణ న జానాతి. ఇంతలోకే కృష్ణుణ్ణి కట్టేయటానికి ప్రయత్నం చేస్తున్నారన్న సంగతి కూడా వీళ్ళకి తెలుసు అంటున్నాడు. ఆయన భగవత్ స్వరూపుడని ఆ ధర్మార్గులకి తెలియలాగా ఉందడు అన్నయ్య. భీమసేన వత్స మూఢ కల్వయం దురాత్మా కథం జానాతి పశ్య ఆత్మా రామ విహితరతయో నిర్వికల్పే సమాధౌ జ్ఞానోద్రేకాద్విఘటితతమో గ్రంథయః సత్వనిష్టా యం వీక్షంతే కమపి కమసాం జ్యోతిషాం వా పరస్తాత్ తం మోహాంధః కథమయముమం వేత్తు దేవం పురాణం. ఆర్య మాన్యుడా అన్నగారు భీమసేన గారు, అసౌ ఈ దురాత్మా దుర్మార్గుడైన సుయోధన దుర్యోధనుడు భగవంత స్వరూపుడైన వాసుదేవం అనే కృష్ణుణ్ణి కూడా స్వరూపేణ సత్యస్వరూపంతో యథార్థంగా న జానాతి కిం తెలుసుకోలేకపోతున్నాడా? మన బావ కృష్ణుడు సాక్షాత్తు భగవత్ స్వరూపం అని తెలుసుకోలేకపోయాడా మూఢుడు అన్నాడు. అప్పుడు అంటున్నాడు భీముడు, వత్స నాయన అయం ఏ దురాత్మా దుర్మార్గుడు మూఢ కలు, నిజంగా మూఢుడు రావాడు. కథం జానాతి ఎలా ఎరుగుతాడు, వాడికి ఎలా తెలుస్తుంది? పశ్చాత్తుడు అని శ్లోకం. ఆత్మారామా ఆత్మలో విచారించే శీలం స్వభావం కలవాడు. నిర్వికల్పే వికల్పరహితమైన సమాధం నిశ్చల స్థితిలో విహిత విధింపబడిన రతయ తీవ్రమైన కోరిక కలవాడు. అంటే నిర్వికల్ప సమాధిలో నిశ్చలంగా ఉన్నాడు. నిర్వికల్ప సమాధిలోనే ఎప్పుడూ ఉండేవాడు. జ్ఞాన తెలివి ఉద్రేకా ఆధిక్యం వల్ల విఘటిత తెంపబడిన తమోగ్రంథయ అజ్ఞాన బంధాలు కలవాడు. సత్వనిష్టా సత్వగుణాలలో గాఢమైన అభినివేశం కలవాడు. తమసాం వా చీకటలకు కాని జ్యోతిషాం వా వెలుగులకు కాని అజ్ఞానానికి కాని జ్ఞానానికి కాని అని అర్థం అన్న. పరస్తాత్ అవ్వతల కం అతి అనిర్వచనీయుడైన యం ఎవరిని వీక్షంతే చూస్తారో అజ్ఞాత పురుష నిర్దేశములో యం కమపి అని చెప్పడం సంస్కృతపు కవి నడిక. తం అటువంటి అనిర్వచనీయుడైన అము ఈ పురాణం సనాతనుడైన దేవం పరమాత్మ మోహాంధ అజ్ఞానంతో గుడ్డివాడైన అయం వీడు ఈ దుర్మార్గుడైనటువంటి దుర్యోధనుడు కథం ఏ విధంగా నేత్తు తెలుసుకోగలుగుతాడు, ఎరుగగలుగుతాడు. ఇంతలోకే ఎవరో వచ్చారు. ఆర్య జయంధర కిమిదానీ మధ్యవస్యతి గురు. కంసుకి స్వయమేవ గత్వా మహారాజస్యాధ్యవసితం జ్ఞాస్యతి కుమారః ఇది నిష్క్రాంతః.
నేపథ్యే కలకల అనంతరం భూభూ ద్రుపద విరాట వృష్ణ్యంధక సహదేవ ప్రభృతయోన్మ దక్షౌ అక్షౌహిణీ పతయ కౌరవ చమూ ప్రధాన యోధాశ్చ శృణ్వంతు భవంతః. ఆర్యా మాన్యుడా జయంధరా జయంధరుడా ఇదానీం ఇప్పుడు గురు అగ్రజుడైన ధర్మరాజు కిం అధ్యవస్యతి ఏ నిర్ణయం చేశారు? స్వయమేవేటి కుమార భీమసేనుడు స్వయమేవా గత్వా స్వయంగా వెళ్ళి మహారాజస్య ధర్మరాజు యొక్క అధ్యవసితం నిశ్చయాన్ని జ్ఞాస్యతి తెలుసుకోగలడు ప్రతి అని నిష్క్రాంతగా వెళ్ళిపోయాడు. నేపథ్యంలో కలకలం ఏదో రేగుతోంది. దాని తరువాత తెర వెనక భూ రే ద్రుపద విరాట వృష్టియంధక సహదేవ ప్రభృతులై అస్మత్తు మా యొక్క అక్షౌహిణీ పతయ అక్షౌహిణీ పతులరా చ అంతేకాక కౌరవచము కౌరవ సేన యొక్క ప్రధాన యోధా ప్రముఖ వీరులారా భవంతః మీరు శృణ్వంతు వినండి. యచ్చత్యవ్రత భంగ భీరు యచ్చత్యవ్రత భంగ భీరు మనసా యత్నేన మందీకృతం యద్విన్వర్తౌ మపి హితం శమనతా శాంతిం కులస్యేచ్ఛత తజ్జూతారాణి సంవృతం నృపసుతా కేశాంబరాకర్షణై క్రోధజ్యోతిరివిదం మహత్కురుకవనే యౌధిస్థిరం జృంభతే మళ యచ్చవ్రత భంగ భీరు మనసా యత్నేన మందీకృతం యద్విస్మర్తుమపి రహితం శమనతా శాంతిం కులస్యేచ్ఛత తజ్జూతారణి సంభృతం నృపసుతా కేశాంబరాకర్షణై క్రోధజ్యోతి హృదం మహత్కురువనే యౌధిస్థిరం జృంభతే. సత్యవ్రత భంగ సత్యవ్రత అంటే ఆడిన మాటను నియమాన్ని భంగం విచ్ఛేదనాన్ని భీరు భయపడి మనసు కలవాడై ధర్మరాజు చేత ఏది ఏ క్రోధ జ్యోతి అని యత్నేనా ప్రయత్నంతో మందీకృతం తగ్గింపబడిందో కులస్య వంశాని శాంతం ప్రశాంతి ఇచ్ఛతా కోరుతున్న వాడైన శమవతాహ ఇంద్రియ నిగ్రహాలు కల ధర్మరాజుతో ఏది విస్మర్తం అతి మరచిపోవటం కూడా ఈ హితం కోరబడిందో వంచింపబడిందో అంటే మరవటం జరిగిందో జూదంలో పుట్టి జూదం ఆడేటువంటి అరణి యందు సంభృతం పుట్టి పెరిగినదైన అంటే యజ్ఞసేని అయిన తత్ ఆ యౌధిష్ఠిరం ధర్మరాజుకు చెంది క్రోధజ్యోతి కోపాగ్ని నృపసుత ద్రౌపది యొక్క కేశ శిరోజాల అంబర వస్త్రాలను ఆకర్షణై పట్టి ఏడవటంచెద మహత్ వృద్ధి పొందినదే కురువని కురువంశం అని అరణ్యాన్ని ఇదే జృంభతే విజృంభిస్తారు. చేసిన పాపాలన్నీ ఊరికే ఇప్పుడు కౌరవ వంశం అనేటువంటి అరణ్యాన్ని క్రోధాగ్ని దహిస్తోంది. ధర్మజ క్రోధాగ్ని. భీమసేన ఆకర్ణ్య సహర్ష జృంభతాం అప్రతిహత ప్రవరమార్య క్రోధజ్యోతి అని వాడికి చాలా సంతోషంగా
అకర్ణ్య విని ఎవరు భీముడు సహర్షం సంతోషంతో అప్రతిహత అడ్డగింపరాని ప్రసారం కలదై ఆర్యస్య ధర్మ రాజు క్రోధజ్యోతి క్రోపాగ్ని విజృంభతాం ఇంకా విజృంభించాలి అంటున్నాడు. అప్పుడు ద్రౌపది అక్కడే ఉంది. ఆవిడ అంటూ ఉంది, నాథా కిమిదానీమేష ప్రళయ జలధరస్తనితమాం సలహ క్షణే క్షణే సమరదుందుభిస్తాడ్యతే. భీమసేన దేవీ కిమన్యత్ యజ్ఞః ప్రవర్తతే అన్న. ద్రౌపది స్వవిస్మయం క ఏష యజ్ఞో అన్న. భీమసేన రణయజ్ఞః తథాహి. చక్కని డైలాగ్, అద్భుతం. చత్వారో వయం మృత్విజః న భగవాన్ కర్మోపదేష్టా హరిః సంగ్రామాధ్వర దీక్షితో నరపతిః పత్నీ గృహీతౌ వ్రతా కౌరవ్యాః పశవః ప్రియా పరిభవ క్లేశోపశాంతిః ఫలం రాజన్యోపనిమంత్రణాయ సరసి స్ఫీతం యశోదుందుభిః. మళ్ళీ బక్కని శ్లోకం మళ్ళా వస్తుంది. చత్వారో వయం ఋత్విజః స భగవాన్ కర్మోపదేష్టా హరిః సంగ్రామాధ్వర దీక్షితో నరపతిః పత్నీ గృహీతౌ వ్రతాః కౌరవ్యాః పశవః ప్రియా పరిభవ క్లేశోపశాంతిః ఫలం రాజన్యోప అనిమంత్రణాయ రసతి స్ఫీతం యశోదుందుభిః. అద్భుతమైన పద్యం శ్లోకం. వ్యయం మేము చత్వారః మేము నలుగురం అన్నదమ్ములు ఋత్విజః ఋత్విక్కులం సహ భగవాన్ భగవంతుడైన హరిః శ్రీకృష్ణ పరమాత్మ కర్మ ఉపదేష్ట కర్తవ్య నిర్దేశక నరపతి రాజైనటువంటి యుధిష్ఠిర ధర్మరాజుగా సంగ్రామ యుద్ధం అనే అధ్వర యజ్ఞంలో దీక్షిత దీక్ష పూనిన ప్రధాన యజమానుడు. యజ్ఞం చేసేవాడు ఆయన, మేము పక్కనుండే జోలు కొట్టేవాడు. పత్ని ధర్మపత్ని అయిన ద్రౌపది గృహీత వ్రత స్వీకరింపబడిన వ్రత నియమం కలగదు. అంటే ధర్మపత్ని ఏమవుతుందన్నమాట, యజ్ఞం చేస్తున్నప్పుడు ఆమె సోమయాజి భార్యగా ఉంటుంది, సోమిదేవం అవుతుంది. కౌరవ్యాహ కురుపుత్రుడు దుర్యోధనాదుడు మొత్తం అంతా ఆ ముఠ. పశవః యజ్ఞ పశు. యజ్ఞంలో ఏం చేస్తారు, పశు హోమం చేస్తారు. కలకపై ప్రియా ప్రేయసి యొక్క అంటే ద్రౌపదికి జరిగిన అని. పరిభవ అవమానం వల్ల ఏర్పడి క్లేశ దుఃఖము యొక్క ఉపశాంతి ఉపశమనం ఓర్పు ఓదార్చడం అని ఫలం యజ్ఞఫలం. ఈ యజ్ఞం చేస్తే ఏమిటయ్యా నీకు ఫలం అంటే ద్రౌపదికి జరిగిన అవమానం పోతుంది. యశోదుందుభి కీర్తి అనేటువంటి భేరులు రాజన్య రాజసమూహము యొక్క ఉపనిమంత్రణాయ ఆహ్వానం కోసం స్ఫీతం బిగ్గరగా రసతి మోగుతున్న. ఇది యజ్ఞమయ్యా. ఈ యజ్ఞంలో మా అన్నదమ్ములం నలుగురం మేము యజ్ఞాన్ని చేయించేటువంటి ఋత్వికులు. మన అన్నగారు ధర్మరాజు గారు యజ్ఞం చేసే యజమాని. ద్రౌపదీదేవి సోమిదేవమ్మగా పక్కన పవిత్రంగా కూర్చొని ఉన్నది. కౌరవులందరూ కూడా ఎవడుంటే సరే ఎంతమంది ఉన్నా వాళ్ళంతా పశువులు యజ్ఞంలో బలి అయ్యేటువంటిగా. అయితే యజ్ఞం చేస్తే దాని ఫలితం కావాలిగా. ఏమిట్రా ఫలితం అంటే
యాజ్ఞసేనికి జరిగిన పరాభవం అవమానం అది తీరిపోవటమే దీని ఫలితం. ఇక్కడ వచ్చిన రాజ సమూహమంతా మోగిస్తేటువంటి దుందుబులన్నీ యజ్ఞానికి మంచి ఉత్సాహాన్ని ఇచ్చేటువంటివి. సహదేవుడు అంటున్నాడు, ఆర్య గచ్చామో వయమిదాని గురుజనానుజ్ఞాతా విక్రమానురూపం ఆచరిత. భీమసేన అంటున్నాడు, వత్స ఏతే వయముద్యత ఏ వార్యస్యానుజ్ఞాను స్థాతుం. అన్నాడు. ఆర్య అన్నగారు మాన్యుడ, గురుజన పెద్దల చే అనుజ్ఞాత అనుమతింపబడిన వాళ్ళమై పెద్దల అనుజ్ఞను స్వీకరించినట్లు విక్రమ పరాక్రమాన్ని అనురూపం తగిన దాన్ని ఆచరించటానికి మనం ఇదానీ ఎప్పుడు గచ్చామహ వెళ్దాం అన్నాడు. అప్పుడు భీముడు అంటున్నాడు, వత్స నాయన, ఆర్యస్య మాన్యుడైన ధర్మరాజు యొక్క ఆజ్ఞం ఆనతిని అనుష్ఠాతం అనుసరించటానికి లేక ఆచరించట ఏతే ఈ వయం మనం ఉజ్యతాహ ఏవ సంసిద్ధమే. ఎప్పుడు అది దేవీ వయం మేం ఇదానీం ఎప్పుడు కురుకుల కురువంశము క్షయామ వినాశం కోసం గచ్చామహ మేము వెళ్తున్నాం ద్రౌపది, నీ కోరిక త్వరలోనే తీరుతుంది అన్న. అప్పుడు ద్రౌపది బాష్పం ధారయంతి, కన్నీరు ధారాపాతంగా కారుతుండగా, నాథ అసుర సమరాభిముఖస్య హరేరివ మంగళం యుష్మాకం భవత్. ఉభౌ ఇద్దరు కూడా ప్రతిగృహీతం మంగళవచనమస్మాభి. ద్రౌపది అంటోంది మళ్ళీ, అన్యచ్చ నాథ పునరపి యుష్మాభి సమరాదాగత్యాహం సమాశ్వసయితవ్యా. బాష్పమితి కన్నీరు ధారాపాతంగా కురిపిస్తూ ద్రౌపదీదేవి, నాథా స్వామి భీమసేన అసుర రాక్షసులతో సమరా యుద్ధాన్ని అభిముఖస్య సన్నద్ధుడై ఉన్న హరే ఇవ విష్ణుమూర్తిలాగా యుష్మాకం నీ మంగళం శుభం భవతు అగుగాక. నీకు ఈ యుద్ధంలో విజయం ప్రాప్తించుగా. ప్రతిగృహీతం ఇది మంగళవచనం శుభాకాంక్ష అస్మాభి మాచే ప్రతిగృహీతం స్వీకరించబడి నువ్వు మనసారా కోరిన కోరిక మేము మన్నించాము. అన్యదితి నాథా స్వామి, అన్యచ్చ ఇంకొక్క మాట ఉందండి వినక. సమరాత్ యుద్ధం నుండి ఆగచ్చ మీరు తిరిగి వచ్చి యుష్మాభి మీ చేత పునః అభి మరొక్కసారి అహం నేను సమాస్వయితవ్యా తప్పక ఓదార్చబడతగినద. మీరు యుద్ధం జయించి వచ్చి నన్ను ఓదార్చాలి, దానికోసం ఎదురు చూస్తూ అంటే నా జుట్టు ముడేయాలి, విజయ వార్తతో నన్ను ఓదార్చాలి. భీమసేన అంటున్నాడు, నన్ను పాంచాలరాజ తనయే కిమద్యాప్యసీకాశ్వాసనయ భూయ పరిభవ క్లాంతి లజ్జా విధురితాననం అనిశేషిత కౌరవ్యం న పశ్యతి వృకోదరం అన్న. వాటి పేరు వృకోదరం ఉపయోగించడం చాలా గొప్ప.
అదిగో నను అంటే ఇదిగో పాంచాల రాజతనయ ద్రౌపదీదేవి పాంచాల రాజు ద్రౌపదుడి యొక్క కుమార్తె అంటే యాజ్ఞసేని యజ్ఞంలో పుట్టిందానా అనే అర్థంలో కూడా ఉపయోగించి అంటే పవిత్రమైన దాన. అద్య అపి నేడు కూడా అలీక అసత్యమైన ఆశ్వాసనయ ఓదార్పుతో కిం ప్రయోజనం ఏం ప్రయోజనం నిజమైన ఓదార్పునే క్రియారూపంగా అందిస్తా. ఊరికే ఓదారిస్తే నీకు సుఖమే ఉంది, వాడిని చంపాలి, నేను రావాలి, అప్పుడు నిన్నుకు ఓదార్పు. నేను నను అనేది అభిముఖీకరణలో ఉపయోగించే అన్వయం అని కొందరు దీన్ని తెలుగు చేస్తారు. పరిభవ అవమానము యొక్క క్లాంతి ఖేదం దుఃఖం చేత లజ్జా సిగ్గుతో విధురిత వివర్ణమైన తెల్లబోయి ఆననం ముఖం కలవాడు అనిశేషిత నిశ్శేషం చెయ్యబడి కౌరవ్యం కౌరవులు కలవాడు అంటే కౌరవ నాశనం చేసినవాడు, కౌరవులను నిశ్శేషంగా చంపనివాడు అయిన వృకోదరం ఈ భీముణ్ణి తోడేలు పొట్టలాంటి పొట్ట కలిగే ఈ భీము భూయగా ఇంకొక్కసారి నా పశ్యసి చూడవు నువ్వు. నేను పూర్తి చేసుకొని వస్తానే రావటం, అంతేగాని పూర్తి చెయ్యకుండా రాను. యజ్ఞం పూర్తి చెయ్యి. సరిభవంచాంతి లజ్జ అని కూడా పాట కనుక అక్కడ కౌరవుల్ని నిశ్శేషంగా చంపి కానీ నేను రాను. అప్పుడు వచ్చిన వాడైన భీముణ్ణి చూస్తావు. ఇప్పుడు మాటలతో నీ కళ్ళు నీళ్లు తొట్టి నేను వెళ్ళటం నాకు ఇష్టం లేదన్న. అప్పుడు ద్రౌపది అంటోంది మళ్ళా, నాథా మాఖలు యజ్ఞసేనీ పరిభవోద్దీపిత కుపానల అనపేక్షిత శరీరా సంచరిష్యధ యతో ప్రమత్త సంచరణీయాని రిపుబలాని శ్రూయంతే అంది. నాథా స్వామి భీమసేన, యాజ్ఞసేని ఈ ద్రౌపది యొక్క పరిభవ అవమానం ఉద్దీపిత ప్రజ్వలింపచేయబడి కోపానల క్రోధాగ్ని కలవాళ్ళై అందుచేత అనపేక్షిత లక్ష్య పెట్టబడని శరీరాలు కలవాలి. మాఖలు సంచరిష్యధ సంచరించవద్దు. యతః ఎందువల్ల అంటే రిపుబలాని శత్రు సైన్యాలు అప్రమత్త సంచరణీయాని ఏమరుపాటుతో సంచరింప తగినవి కావు. కనుక శ్రూయంతే వినబడుతోంది, జాగ్రత్తగా మీరు వెళ్ళండి. యుద్ధం అంటే ఊరికే ఏదో పౌరుష పరాక్రమాలతో మీసాలు మెలేస్తూ కాదు. అక్కడ ఎంతో జాగ్రత్తగా మీరు యుద్ధం చేయాలి. ఎంతోమంది మీకు ఎదురుగా నిలిచి పోరాడేటువంటి వాళ్ళు మీ ప్రతి అడుగుల్ని వాడు గమనిస్తూ ఉంటారు. జాగ్రత్త అని చెప్పి భీమసేన అప్పుడు అంటున్నాడు, గొప్ప మాట అన్నాడు. అయీ సుక్షత్రియే అన్యోన్యాస్పాలి భిన్న ద్విపరుదిరనస మాంసమస్తిష్కపంకే మగ్నానాం చందనానాం ఉపరి కృత పదన్యాస విక్రాంతపత్తౌ స్ఫీతాసుర్పానగోష్ఠే రసదసిత శివాతూర్య నృత్యత్కబంధౌ సంగ్రామైకార్ణవాంతః పయసి విచరితుం పండితాః పాండుపుత్రాః. వీడు కూడా ధీటుగా సమాధానం చెప్పారు.
జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా ఉండండి అక్కడ యుద్ధంలో అని చెప్పింది. దానికంటే అన్యోన్యాత్మాల భిన్న ద్విపరుధిరవసామాంస మస్తిష్క పంక్తి మగ్నానాం స్యందనానాం ఉపరికృత పదన్యాస విక్రాంత పత్తౌ స్థితా సుపాన గోష్ఠే రసదివ రసదశివ శివాతూర్యనుచ్యత్కబంధౌ సంగ్రామైకార్ణవాంతః వయసి విచరితుం పండితాః పాండుపుత్రాః ఇది నిష్క్రాంతాః సర్వే. ప్రథమ అంకః సమాప్తః. మొదటి అంకం పూర్తయింది. అయి సుక్షత్రియే, నువ్వు రాసకులంలో పుట్టిన క్షత్రియ స్త్రీ మాట్లాడినట్టు మాట్లాడావు కదా బాబు. అన్యోన్య ఆస్పాల పరస్పర సంఘటనతో భిన్న చీల్చబడిన ద్విప ఏనుగుల యొక్క రుధిర రక్త వప వస కొవ్వు మాంస పలలం మాంసం మస్తిష్క మెదడులతో పంకే అనే రొంపిలు మగ్నానాం కూరుకుపోయి చందనానాం రథాల యొక్క ఉపరి పైన రథాల మీద అనట కృత చేయబడి పదన్యాస పాద విన్యాసాల విక్రాంత పరక్రమించి సత్పత్తౌ కాల్బలం కలది స్ఫీత సమృద్ధమై అశ్ర రక్తము యొక్క పాన తాగటం అనే రూపమై గోష్ఠి సభలో రక్తపాన గోష్ఠిలో రసత్ అరుస్తుంది. అశివ అమంగళమైన శివ అంటే నక్కల యొక్క తూర్య అంటే బాకాల లాంటి ఓడలు తూర్య ధ్వనులు నక్కలు ఓడలు వేస్తాయి. నృత్య చిందులు తొక్కుతాను కబంధే ముండాలు కలవి అయిన సంగ్రామ యుద్ధం అనేటువంటి ఒకే ఒక ప్రధానమైన అర్ణవ సముద్రము యొక్క అంత లోపల పయసి నీటిలో సముద్ర జల మధ్యంలో విచరితం విశేషంగా సంచరించటానికి పాండుపుత్రాః పాండురాజకుమారులమైన మేము పండితాః నిర్పరులమై. నువ్వేవో కంగారు పడుతున్నావు. భీషణ సంగ్రామంలో విచ్చలివిడిగా తిరిగి యుద్ధం చేసే నేర్పు మాకుంది, మా అన్నదమ్ములకు 5గురికి ఉంది అన్నా. వేడి సంహారం మొదటి అంకం పూర్తయిపోయింది. రెండవ అంకంలోకి మనం ప్రవేశిస్తాం. అథా ద్వితీయాంక కంచుకి వచ్చాడు మళ్ళీ. అధిష్టోస్మి మహారాజ దుర్యోధనేన వినయంధర సత్వరం గచ్చత్వ అన్విష్యతాం దేవీ భానుమతి అభినివృత్త అంబాయ తాన్ సాందవందన సమాయాన్నని యతస్తాం విలోక్య నిరిహతాభిమన్యవో రాధేయ జయద్రథ ప్రభృతయో మచ్చేనాపతయ సమరభూమిం గత్వా సభాజయిత్వా జయితవ్యా తన్మయా ధృతతరం గంత అహో ప్రభవిష్ణుతా మహారాజస్య యన్మనుజరతాభిభూతస్య మర్యాదామత్తరమేన్ అవరోధవ్యాపారః అధవ కిమితి జలాముపాలభేయ యతః సర్వాంతః పురచారిణ
మయమేవ వ్యావహారకో వేపచేష్టాచ తధాహి. ఆ తర్వాత కంచుకి అంటే ద్వారపాలకుడు ప్రవేశించాడు. వచ్చి ఏం చెప్తున్నాడు? మహారాజా జయం, దుర్యోధనేన సుయోధనుడి చేత ఆదేశింపబడిన వాడిని అస్మి అయ్య. వినయంధర, ఓ వినయంధరుడా, త్వం నువ్వు సత్వరం వెంటనే గచ్చావి దేవి పట్టమహిషి అయిన భానుమతీ దేవిని అన్విష్యతాం, నీచే అన్వేషింపబడు. అంటే భానుమతి ఎక్కడుందో నువ్వు వెతికి పట్టుకోవాలి. అంబాయా తల్లి గాంధారి యొక్క పాదవందన సమయా, పాదాలకు నమస్కరించడం అనే ఆచారం నుండి ఆచారాన్ని నిర్వర్తించి, అంటే మా అమ్మగారికి నమస్కారం అభినివృత్య తిరిగి వచ్చిందా, మా ఆవిడ అత్తగారికి నమస్కారం చేసి వచ్చిందా, నవా ఇంకా రాలేదా, ఇది అనేది అన్వేషింపబడుగా. నువ్వు వెళ్ళి నా భార్య అయినటువంటి పట్టమహిషి అయినటువంటి భానుమతీదేవి, అత్తగారు మా అమ్మైన గాంధారీదేవి దర్శనం చేసి ఆశీస్సులు పొంది పాదాకి నమస్కరించింది, వచ్చిందా లేదా. యతహా ఎందువల్ల అంటే తాం ఆమెను విలోక్య చూసి నిహత చంపబడిన అభిమన్యవ అభిమన్యుడు కలవాడైన అభిమన్యుణ్ణి సంహరించిన వాళ్ళవటం రాధేయ కర్ణుడు, జయద్రథ జయద్రథుడు ప్రభృతయ మొదలైన అస్మక్ మనయొక్ సేనాపతయ సేనానులు సమరభూమి యుద్ధ భూమిలో గత్వా వెళ్ళి సమరాంగణానికి వెళ్ళి సభాజయిత్వా సంభావింప తగినవాడు. అంటే అభిమన్య కుమారుణ్ణి వీళ్ళంతా కలిసి చంపారు. వాళ్ళని అభినందించాలి వచ్చి ఎవరు? భానుమతి. కర్ణాదులను నేను తప్పక సత్కరించాలి కనుక భానుమతితో కూడి నేను సత్కరించాలి కనుక ఆమెను తీసుకురాను. ఇది అని అధిష్టోస్మి తత్, అందువల్ల మయా నా చేత ధృతతరం బాగా వేగం గంతవ్యం పోవాలి, త్వరగా పోవాలి. మహారాజస్య దుర్యోధనుడి యొక్క ప్రభవిష్ణుత ప్రభావశాలిత్వం అహో అబ్బో ఏం గొప్పదా, ఆశ్చర్యకరమ. ఎందుకంటే జరసా ముసలితనందు అభిభూతస్య ఆవరింపబడిన వాడనైన మమ నా యొక్క అవరోధ వ్యాపార అంతఃపుర సంచారం అవరోధ నివాస. అంటే నన్ను ముసలివాడు కనుక అంతఃపురంలో నన్నెవరు అడ్డు పెట్టారు. అదే మర్యాద మాత్రం దార ఏవ ఒక ఆచారం. అథవా అయిన జలాం ముసలితన కిం ఇది ఏమని ఉపాలభేయాన్ని నిందించుకున్న ముసలితనం మీద వచ్చి పడి నా ఇష్టమా అది. కనుక నాకు అంతఃపుర ప్రవేశార్హత ఉంది. సహజ సిద్ధమైన నా ముసలితనం నేను నిందించుకోవాల్సిన అవసరం లేదు. యతహా ఎందువల్లంటే సర్వాంతఃపురచారుల అంతఃపుర ప్రవేశాలుగా తిరిగే వాళ్ళందరూ వృద్ధులకే కాక యువకులకు కూడా వ్యావహారిక వ్యవహారాలను వ్యవహార అనుకూలమైన వేషం చేస్తా అంటే వాళ్ళ ప్రవర్తన అయం ఏవ ఇదే ఈ ముసలితనమే. కనుక అంతఃపుర ప్రవేశం కావాలంటే పడుచువాడైనా ముసలి వేషం వేసుకోవాలి. ముసలివాడికి అక్కల ఎలాగో వాళ్ళకి రాయులుగా వెళ్ళిపోవాలి. అది
చక్షుషి కన్ను సతి అపి ఉన్నప్పటికీ ఉచ్చై పైకి ఫలం కావలసినంత నా ఈక్షితం చూడర కళ్ళున్నాయి కదా అని కళ్ళు విప్పారిచే ఆడవాళ్ళ అంతఃపురంలో కళ్ళు పెట్టి చూడకు, ఒళ్ళు దగ్గర పెట్టుకోమన్నారు. శ్రుత్వా అపి విని నప్పటికీ నా ఆకర్ణతం భవతి, తను విన్నట్టు నటించాలి. అక్కడ ఏది చూసినా చూడనట్టు, ఏది విన్నా విన్నట్టు ఉండాలి. అది అంతఃపురంలోని రాజదంపతుల సంభాషణాలు విన్నా విననట్టే ఉండాలి. శక్తేనపి ఓపిక ముసలాడైనా ఓపిక ఉండొచ్చు, ఓపికకు అలవాడైన మయా నాచే అధికార ఇది ఆచారం అని అధికృత అంగీకరింపబడి ఎస్టి వేత్రదన్న చేతికర్ర సమాలంబిత పట్టుకోబడి, మాకు ఇంకా దమ్ముంది అయినా కర్ర లేకపోతే ముసల్దారం కర్ర, అందువల్ల అవసరం లేకపోయిన ఆచారంగా ఊత కర్ర పట్టుకోవడం తప్పనిసరి. సర్వత్ర అన్నిటిలో స్ఖలితేషు జాగరూకత ఉండాలి. అంటే పొరపాటు పడు దత్త మనస్సు పెట్టి పంచే మయా నాచేత ఉద్ధతం దూకుడుగా నయాతం నడవబడకూడదు. ఏదో నాకు ఇచ్చారు కదా ఛాన్స్ అని మంచి ఊపుగా వెళ్ళకూడదు. ఎక్కడ ఏ దోషం వస్తుందో ఎవడు కనిపెడతాడు అనే శంకతో ఒళ్ళంతా కళ్ళు చేసి సావధాన చిత్తోడుగా నేను ఎప్పుడూ ప్రవర్తించాలి. అంధీకృత నిష్ప్రయోజనంగా చేయబడి జీవితస్య బ్రతుకు కలవాడనై మే నాకు రజరసాయి ముసలితనం ఎత్తు ఏ కృతం చెయ్యబడిందో తత్ అని కిం నామా ఏముంది, ఈ ముసలితనంలో నాకు ప్రత్యేకంగా ఏం ఉపకారం చెయ్యాలి, ఈ ఉపకారం చేస్తే చాలు, అది అడిగాడు వాడు కనుక నేను చెయ్యాలి అని అర్థం. పరిక్రమ్య దృష్ట్వా ఆకాశం అంతా చూశాడు, ఒకసారి ఆకాశం వైపు కూడా చూశాడు. విహంగికే అపి స్వసృజన పాదవందనం కృత్వా ప్రతినివృత్త భానుమతి కర్ణం దత్వా కిం కథయసి ఆర్య యశా భానుమతీ దేవి పక్షు సమర విజయా శంసయా నిర్వర్తిత గురుదేవ పాదవదన అద్య ప్రభృత్యారబ్ధ నియమా బలోజ్జానే తిష్టతి తద్భద్రే గచ్చ త్వమాత్మవ్యాపారాయ యావదః అప్యత్రస్థాం దేవీం మహారాజస్య నివేదయ ఇది పరిక్రమ్య సాధు పతివ్రతే సాధు స్త్రీభావాపి వర్తమానావరం భవతి న పునర్మహారాజః యోయముజ్యతేషు బలవత్ అథవా కిం బలవత్ వా వాసుదేవ సహాయేషు పాండుపుత్రేష్వద్యాపి అంతఃపుర విహారం అనుభవత్ విచింత్య ఇదమ పరమ యథాతథం స్వామినచ్చేష్టితం పూతః. 2 అడుగులు వేశాడు, దృష్ట్యా చూశాడు. ఆకాశంలో రంగంపై కనిపించని వేరొక వ్యక్తితో ఆకాశ సంభాషణ చేస్తున్నట్ట. ఏమంటున్నావు? వింటున్నాడు శివుడు. ఓహో ఇలా అంటున్నావా, ఇలా సాగుతుందన్నమాట. తనకి ఏదో వినపడ్డట్టు ఆ వినపడ్డది మనకి చెబుతున్నట్టు. ఏం చెప్పాడు? ఓహో ఇలా అన్నావా, దశరూపకంలో కిం బ్రవీతేచ్చేవతామిత్యాది వినాప్రాతం
బ్రవీతి యత్ ఉక్తేనా వక్తమప్యర్థం ఉత్సాదాకాశభాషితం అని చెప్పరు. విహంగికేమో విహంగిక స్వసృజన అత్తలయ పాదాల వందనం నమస్కారం కృత్వా చేసి భానుమతీదేవి పట్టపురాణి భానుమతీదేవి అతి ప్రతినివృత్త తిరిగొచ్చిందా కర్ణం దత్వా చెవులతో విని ఒగ్గి విని ఏం కథయస్ ఏమంటున్నావురా అన్న ఆర్య ఓ మాన్యుడా ఏషా ఈ దేవి పట్టమహిషి అయిన భానుమతీదేవి పత్యు భర్త యొక్క సమర యుద్ధంలో లోనిదైన విజయ జయము ఆశంసయ ఆకాంక్షతో నిర్వర్తిత పూర్తి చేయబడిన గురు పెద్దల యొక్క దేవతల యొక్క పాదవందన పాదాలకు మొక్కటం జరిగి గురు పాదాలకు దేవతల పాదాలకు మొక్కి అద్య ప్రభృతి ఇవాల్టి నుంచి ఆరబ్ధ ప్రారంభించబడిన నియమ వ్రతం కలదై బాలోద్యానే లోయ తోటలు నూతన ఉద్యానవనాలు తిష్టతి ఉంది. ఇది అనియా అంటే ఈ మాట చెప్పావా తత్ అయితే భద్రే కళ్యాణి త్వం నువ్వు ఆత్మవ్యాపారాయ్ నీ పని కోసం గచ్చావే. నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చేసుకో. యావత్ ఇంతలో అహమపి నేను కూడా అత్ర స్థానం ఇక్కడ ఉన్న దేవీ ద్రౌపదిని మహారాజస్య దుర్యోధనుడికి నివేదయామి విన్నవిస్తా. ఇది అని పరిక్రమ్య కొంచెం నడిచి పతివ్రతే ఓ సాధ్వి సాధు సాధు మంచి మంచి స్త్రీభావే స్త్రీత్వంలో వర్తమాన అభి ఉన్నదానవే అయిన ఆడుదానవి నువ్వు అయినప్పటికీ నువ్వు ఆడదానివే అయినా నవరం మేలైన వాడు కాదు. బలవచ్చు బలవంతుడైన అథవా పోని తెం బలవచ్చువా బలహీనులైనప్పటికీ వాసుదేవ సహాయ శ్రీకృష్ణ పరమాత్మ సహాయుడుగా కలవాలైన పాండుపుత్రేషు పాండవ ఉద్యతేషు ఎత్తి వచ్చిన వాళ్ళు అవుతుండగా అద్య అభి ఇప్పుడు కూడా ఈ యుద్ధ సమయంలో అనర్థం అన్న అంతఃపుర విహారాన్ని ఎవరు అనుభవిస్తున్నాడు సహ అలాంటి వాడు అయం ఈ మహారాజా దుర్యోధనుడు నా వరం అని సంబంధం. ఇదం ఇది స్వామిన దుర్యోధన్య అపరం మరొక యథాతథం అనుచితమైన చేష్టితం పని కుతః. యుద్ధం జరుగుతుంటే వీడిక్కడ భానుమతి దేవితో ప్రతిక్రీడ చేస్తున్నాడు, శృంగారం చేస్తున్నాడు అని వాడికి వినపడి ఇది ఈ సమయంలో చెయ్యదగిన పనే అన్నాడు. అప్పుడు శ్లోకం చెప్తాడు. అశస్త్రగ్రహణాదపకుంఠ పరసోస్పస్యాసి చేతామునే పాపాయాస్య న పాండుసూను రయం భీష్మైః శరైశాయితః ప్రౌఢానేక ధనుర్ధరారి విజయ శాంతస్య చ ఏకాకినో మాలస్యామ అమరాతిరూణ ధనురితోభి అభిమన్యోర్వధాత్. అభిమన్య వధ చెప్పాడు వాడు. చూడండి చక్కని శ్లోకం. అశస్త్రగ్రహణావకుంఠ పఠన పరసోస్తస్యా విజేతా మునే
తాపాయాస్యన పాండుసూనుభిరయం భీష్మః శరైః శాయితః ప్రౌఢానేకధనుర్ధరారి విజయత్రాంతస్య యై చ ఏకాకిను బాలస్యాయమరాతిరూన ధనుషః ప్రీతో అభిమన్యోర్వధాత్ అశస్త్రగ్రహణాత్ ఆయుధాలు చేపట్టింది మొదలు అకుంఠ మొక్కవ పరశో కుఠారం కత్తియ తస్య ఆప్రసిద్ధుడైన మునేః అపి పరశురాముడి యొక్క చేత విజేత అయిన పరశురాముణ్ణి కూడా జయించిన వాడైన అయం మన ఈ భీష్ముడు పాండుసూనుభై పాండవుల చేత శరై బాణాలతో శాయితః పడగొట్టబడ్డ ఇది ఏతని విషయం అస్య ఈతనికి దుర్యోధనుడికి అంటామన్నమాట. అపాయ దుఃఖం తాపాయ అంటే దుఃఖం కోసం నా అవటం లేదు, దుఃఖం కలిగించటంలా. అంటే భీముడు యుద్ధరంగంలో పడిపోయినా వాడు శృంగారానికి ఏమి దాటక అక్కడ అడ్డు ఆపు లేకుండా చేసుకుంటున్నాడు. వాడి సిగ్గుసారం లేదా అన్నట్టను. అలాగే దుఃఖాన్ని కలిగించటంలా ప్రౌఢులైన ధనుర్విద్యా ప్రౌఢులైన ప్రౌఢ వయస్కులని అనేక మంది ధనుర్ధర ధనుస్సులు ధరించిన హరి శత్రువుల విజయేన జయించటంలో శ్రాంతస్య అలసిపోయిన వాడు ఏకాకినం ఒంటరివాడు అయిన చ మరియు అరాతి శత్రువు చేత లోన వెరగొట్టబడిన ధనుష విల్లు కలవాడు బాలస్య చిన్నవాడు అయిన అభిమన్యుడి యొక్క వధాత సంహారం వల్ల అభిమన్యుని సంహరించటం చేత కర్ణాదు అయం ఈతడు దుర్యోధనుడు ప్రీత సంతుష్టుడు అస్తి అగుతున్నాడు. భీష్ముడు చచ్చిపోయినా అది పడిపోయినా వాడికేం పట్ల. కానీ ఎంతమంది తన మిత్రుడైనటువంటి కర్ణుడు వీళ్ళ అందరూ కూడా కలిసి ఏకాకించేసి రథం వెలగొట్టి బాణం వెలగొట్టి ఏకాకిగా ఉన్నటువంటి అప్పటిదాకా శత్రు సంహారం చేసిన అభిమన్యుడిని చంపారంటే వీడికి ఆనందమా అంటున్నాడు. అని తర్వాత వాడే అంటాడు, సర్వదా దైవం నా స్వస్తి కరిష్యత్ తద్యావ తత్రస్థాం దేవీం మహారాజస్య నివేదయామి. ఇది నిష్కళాంత, ఇది విష్కంభం అన్నమాట. సర్వద అన్ని విధాలుగా దైవం దేవుడు మహా మాక్ స్వస్తి శుభం కరిష్యతి చెయ్యగల తత్ అందువల్లనే దేవీం పట్టమహిషి భానుమతి దేవి అత్ర స్థాం ఇక్కడ ఉన్నదాన్ని దేవి ఇక్కడ ఉన్నదని మహారాజస్య దుర్యోధనుడి నివేదయామి విన్నవిస్తా ఇది అని నిష్క్రాంత నిష్క్రమించిన వాడు అయ్యా. తత్ర ప్రవిశది ఆసనస్థా దేవి భానుమతి సఖీ చేతి చ అని. ఇది విష్కంభం. దృశ్య కావ్యంలో సూచ్య వస్తువులు ప్రతిపాదించటాన్ని ఆలంకారికులచే నిర్దేశింపబడి అర్ధ ఉపక్షేపాల ఇదింటిలో విష్కంభం మొదటి. జరిగిన జరగనున్న కథాంశాలను చెబుతూ సంక్షిప్త ప్రయోజనంగా ఉన్న మధ్యమ పాత్ర చేత కాని పాత్రల చేత ప్రయోగింపబడేది శుద్ధ విష్కంభం. ఇదే
నీచ మధ్యమ పాత్రలతో అది ప్రయోగిస్తే మిశ్రమ విష్కం. వృత్త పరిశ్యమాణానాం కథాంశానాం నిదర్శన సంక్షేపార్థస్తు విష్కంభో మధ్యపాత్ర ప్రయోజిత ఏకానేకృత శుద్ధ సంకీర్ణో నీచ మధ్యమ అని దశరూపక కర్త కనుక ఇది ఒకే ఒక కంచు అనే మధ్యపాత్ర చేత ప్రయోగింపబడిన శుద్ధ విష్కం. ఇందు కురు పాండవ సంగ్రామం ప్రారంభమవడం, భీష్ముడు పడిపోవడం, అభిమన్య హతుడవడం, భానుమతీదేవి వ్రత నియమాన్ని స్వీకరించడం అనేటువంటి జరిగిపోయిన కథాంశాలు చెప్పారు. సంగ్రామం, మరణం ఇలాంటివి ప్రదర్శనీయాలు కావు కనుక, అంటే రంగం మీద చూపించకూడదు కనుక అవి ప్రత్యక్షంగా కూడా కాక పరోక్షంగా. తతః ఆ తర్వాత ఆసనస్థ కూర్చున్నదైన దేవి భానుమతీ దేవి సఖీ చెలికత్తె చ మరియు చేతిగా దాసి ప్రవిశతి వాడు ప్రవేశించారు. ముగ్గురకు క్రియ ప్రత్యేకంగా అనువాసిస్తారు, ఒకే క్రియ. అప్పుడు సఖి అంటోంది, సఖి భానుమతి కస్మాదిదానీం త్వం స్వప్నదర్శనమాత్ర కృతే అభిమానిను మహారాజ దుర్యోధనస్య మహిషి భూత్వైవ విగళిత ధీరభావాతి మాత్రం సంతప్స్యసి అన్నది. దానికి చేతి భట్టిని శోభనం భణతి సువదన స్వపంజన కిం న ఖలు ప్రలభతి. అప్పుడు ఏం జరిగింది? సఖి భానుమతి అంటూ మా చేతి అంటూ, అమ్మా భానుమతీదేవి గారు అభిమానవంతుడై మహారాజు సుయోధనుడి యొక్క మహిషి భూత్వా పట్ట మహిషిపై ఉండి త్వం నువ్వు స్వప్న దర్శన మాత్రస్య కృతే కలలో ఏదో కీడు జరిగిందని అనిపించిన మాత్రంగా ఏవం ఇలా ఇదానీం ఇప్పుడు విగడిత ధీరభావ ధైర్యాన్ని కోల్పోయిన దానిలా కస్మాత్ ఎందువల్ల అంటే అతి చేశావు, సంతశ్యతే కుమురుతున్నావు, ఏదో కల్లో అనిపించింది ఏదో చెడు కీడు అని దాన్ని పట్టుకొని ఎందుకు పాకులాడుతున్నావు? భక్తిని ఓ స్వామిని భానుమతి అమ్మవారు అని అంటో. సువదన ఈ సువదన సఖి పేరు. శోభనం బడది మంచి మాట చెప్పిందమ్మా మీకు. జనహ జీవి స్వపన్ నిద్రిస్తూ కిం సబ్ కలు ప్రలభతి ఏమి కలవరింపడు. నిద్రపోయినవాడు పెస్తగా ఏదో మాట్లాడు, అవన్నీ నిజమా? కలలో దేన్నైనా చూడచ్చు, ఏదైనా మాట్లాడు, అంత మాత్రం చేది అది నిజం కాదు అని కొంచెం మీద. అప్పుడు భానుమతి అంటుంది, హంజీ ఏవమేత కిం త్వయం స్వప్నోతి మాత్ర అకుశల దర్శనో మే ప్రతిభాతి అందు. అప్పుడు సఖి అంటుంది, ప్రియ సఖి యజ్యేవం కథయం స్వప్నం ఏ నవామ ప్రతిష్టాపయత్యౌ ధర్మ ప్రశంసయా దేవతా సంకీర్తనేన దుర్వాది పరిగ్రహేణ చ పరిహరిష్యామ. చేతి అంటుంది శోభనం ఖలు భణతి సువదన అకుశల దర్శన స్వప్నా దేవతానాం ప్రశంసయా కుశల పరిమాణా భవంతీతి శ్రూయతే అందు. భానుమతి అంటోంది, యద్యేవం తత్కథయిష్యే అవహితా తావద్భవ. సఖి అంటోంది, అవహితాస్మి కథయతు ప్రియ సఖీ.
భానుమతి అంటోంది. అలా భయేన విస్మృతాస్మి పత్తిష్టయావత్ సర్వం స్మృత్వా కథయిష్యామి అని ఏం జరిగిందో ఇక్కడి దాకా తెలుసుకో. అంజే ఓసే ఏతత్ అది ఏవం ఎలాగే నువ్వన్నది నిజమే, కింటూ కానీ అయం ఈ స్వప్న కళ అతి మాత్రం చాలా అకుశల దర్శనం అమంగళ సూచకంగా అనిపించిందే నాకు ప్రతిభాతి తోస్తోంది. అంటే నేను చూసిన కళ నాకు చాలా విపరీతంగా ఉండి ఏదో కీడు జరగపోతోందనిపిస్తుంది. అప్పుడు ప్రియ సఖి అంటే ప్రియ సఖి ఓ నిచ్చలి యజ్జేవం తత్ అలా అయితే స్వప్నం కళ గురించి కథ కథయ్యా చెప్పమ్మా. ఏనా ఎందుకంటే అవామ మేమిద్దరం కూడా ప్రతిష్టాయంచవు శుభాన్ని ప్రతిష్ఠిస్తున్న వాళ్ళం, అంటే శుభాన్ని కోరే వాళ్ళము. ధర్మ ప్రశంసయ ధార్మిక ప్రసంగాలతో దేవతా సంకీర్తన దేవతా స్తుతులతో మరియు దుర్వాది గరిక మొదలై మంగళకర పదార్థాల పరిగ్రహ వాటిని సేకరించటంతో దర్భాధులను చేతిలో పట్టుకోవటం, కొంగు కానీ గుమ్మానికి కానీ కట్టడం, ఏదైనా ఇట్లాంటి పేద కళలు వస్తాయి ఆ పనిలో చేస్తాం. పరిహస్యాప అమంగళం పరిహరింపబడు. ఆ కళ ఏమిటో చెప్తే దర్భాలు కానీ లేకపోతే గరిక పోతలు కానీ గుమ్మాలకు కట్టే ఆ అమంగళం పరిహరము. శోభనం శుభదన శుభదన శోభనం. బాగా చెప్పావే భణతి, చక్కగా చెప్పారు మీరు. అకుశల దర్భల అశుభ సంచాచకాలై స్వప్నా కళలు దేవతానాం దేవతల యొక్క ప్రశంసయా సంకీర్తనలతో కుశల పరిణామ శుభప్రదాలవుతాయి. కళలు కనుక చెడు కళలు వస్తే దైవ ప్రార్థన చేస్తే పోతాయి. భవంతి ఇది అవుతున్నవి లేక అవుతాయి. శ్రూయతే వినబడుతోంది, ఇది నిజమే. యజ్జేవం తత్ అలా అయితే అబ్బాయిలు కథయిష్యే చెప్తా జాగ్రత్తగా. అవహిత సావధానంగా భవ కావు నేను చెప్తా జాగ్రత్తగా చెవులు పెట్టివే. అవహిత అగ్ని సావధాన అయి ఉన్నా నేను. ప్రియసఖి నెచ్చలి కథయితూ చెప్పునుగాక చెప్పమ్మా, మేము వినటానికి సిద్ధంగా ఉన్నాం. తత అప్పుడు దుర్యోధనుడు చ మరియు కంచుకి ప్రవిశతి ప్రవేశిస్తారు. అది ప్రత్యేక. ఇది చెప్పబోయేది కస్యచిత్ ఎవనిదో సూక్తం అందమైన మాట. అపకారిణం శత్రువులకు గుట్యావా గుట్టుగాక, సాక్షాత్తువ ప్రత్యక్షంగాక, బహిరంగాక అంటే బహిరంగా, మహాన్వా ఎక్కువగాక, అల్పహ వా కొద్దిగాక, పెద్దదిగా కానీ చిన్నదిగా, స్వయం వా తన చేతగా, అన్యేన వా ఇంకొకళ్ళ చేత కృతాహ చేయబడి, అపకార అపకారం మహతీం గొప్పదై ప్రీతిం ఆనందాన్ని కరోతి కలిగిస్తుంది.
అది ఆనందదాయకం అవుతుంది. ఇప్పుడు చెప్పింది దుర్యోధనుడి మాటలు. ఏనాజ్య ద్రోణ కర్ణ జయద్రథాది బిర్హత అభిమన్యం ఉపసృత్య సముచ్ఛ్వసితమివ నచ్చేతస కంచుకి దేవా వేదవతి దుష్కరమాచార్య శస్త్ర ప్రభావాణం కర్ణ జయద్రథయోర్వాకానామత్ర శ్లాఘా రాజా వినయంధర కిమాహ భవాన్ ఏకో బహుభిర్బాలో లూణశరాసనశ్చ నిహత్య ఇచ్చత్ర క శ్లాఘా కురు పుంగవానామితి మూఢ పశ్య. ఏనా ఎందుకంటే అధ్య ఇవాళ ద్రోణ కర్ణ జయద్రాధి వీళ్ళందరూ హతం చంపబడిన వాణినిగా అభిమన్యుడు ఉపసృచ తెలుసుకొని అభిమన్యుడు హతుడు అవటం తెలిసి నహా మా యొక్క చేతస మనస్సు చేత సముచ్ఛ్వసితం నిట్టూర్పింపబడి లేక వికసింపబడి అంటే ఇంతమంది చంపిన అభిమన్యుడిని మన వాళ్ళందరూ చంపడంతో నాకు ఆనందం సుఖముతో ఆనందంతో తేరుకొని తేలికబడి ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నా. దేవేతి దేవా మహారాజా ఆచార్య ద్రోణుడి యొక్క శస్త్ర ఆయుధాలయ ప్రభావాణ శక్తి సామర్థ్యాల ఇదం ఈ అభిమన్యు వధ నా అతి దుష్కరం కష్టసాధ్యమైందేం కాదే. కర్ణ జయద్రథయోవా కర్ణ జయద్రథులకు మాత్రం అత్ర ఈ విషయం కా నామ శ్లాఘ వాళ్ళ గొప్పతనం ఏముందయ్యా. అన్యాయంగా చంపడం అది మెచ్చుకోదగ్గ విషయం కాదు అంటాడు. వినయంధర ఒరే వినయంధర దుర్యోధనుడు భవాన్ నువ్వు కిం అహా ఏమన్నావురా ఏకహా ఒంటరివాడు లూన కాళ్ళు చేతులు వెరగొట్టబడిన శరాసనగా ధనుస్సు కలవాడు అయిన అభిమన్యుడు బహుబెహి అనేక మంది చే మిగతా చంపబడి ఇచ్చత్ర అనే ఈ విషయంలో కురు పుంగవాన కౌరవ శ్రేష్ఠుల కానామ శ్లాఘాయిది ఘనత ఏముందంటావా మూర్ఖుడా చూడరా అన్నాడు. పశ్య అన్నాడు. హతే జరతి గాంగేయే పురస్కృత్య శిఖండిన యా శ్లాఘా పాండుపుత్రాణం సైవాస్మాకం భవిష్యతి కంసుకి సవై లక్ష్యం దేవా న మమాయం సంకల్ప కింటు భవత్పౌరుష ప్రతీఘాతోస్మాభిర్ నావలోకిత పూర్వ ఇచ్చత ఏవ విజ్ఞాపయ. అప్పుడు శిఖండిని పురస్కృత్య ముందుంచుకొని శరతి వృద్ధుడై గాంగేయే భీష్ముడు హతే సతి చంపబడినవాడైతే పాండుపుత్రావునాం పాండవుల యా శ్లాఘ ఏం గొప్పరా ముసలివాణ్ణి వాడు చంపడం గొప్ప. సా ఏవా శ్లాఘ అదేం ఘనత అస్మాకం మాకు భవిష్యతి కలుగుతుంది. ఏం గొప్పరా వాడు సాధించింది ముసలాన్ని చంపడం.
సవైలక్ష్యం సిగ్గుతో వాడున్నాడు అక్కడ. ఎవడు? కంచుకో ఎవడు? రేవా మహారాజా అయం ఇది, ఇలాంటి భావాన్ మమ నా యొక్క సంకల్ప అభిప్రాయం ఇది నేననుకుంటున్నారా గురూజీ? తమకు అపకీర్తి ఆపాదించడం నా ఉద్దేశం. కానీ భవత్ పౌరుష ప్రతీఘాత్, మీ ముందే పౌరుష పరాక్రమాలు దెబ్బతిన్నాయని అస్మాభి మా చేత అవలోకిత పూర్వమే, అంతకు ముందే చూడబడి మీరు పౌరుషహీనులుగా ప్రవర్తిస్తున్నారని మా బోటి కింది తరగతి వాళ్ళు కూడా అనుకో. అది కూడా కాదు, అలాంటిది మేము ఎరగం. ఇది అతః, అందుచే ఏవం ఇలా విజ్ఞాపయామి, నేను విన్నవించా అన్నా. అప్పుడు దుర్యోధనుడు ఏం జవాబు చెబుతాడు, ఆ విషయాలు రేపు తెలుసు.